బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డిఎస్ శ్రీనివాస్ కుమార్తె కల్పజ చిక్కుల్లో పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరితో పాటుగా అప్పటి డీఎస్పీ మోహన్ ను కూడా సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2019 మేలో బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్ లో రఘునాథ్ ఉరేసుకుని స్థితిలో కనిపించారు. అయితే తన భర్తను కిడ్నాప్ చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని రఘునాథ్ భార్య మంజు బెంగళూరు హెచ్ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ తో పాటు దామోదర్, రామచంద్రయ్య, ప్రతాప్ అనే వ్యక్తుల పేర్లను కూడా ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో స్టాంపు పేపర్లను ఉపయోగించి రఘునాథ్ ఆస్తిని రాయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చనిపోయిన రఘునాథ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూముల వ్యాపారం చేసేవారు. ఇక అప్పట్లో ఈ కేసుకు అప్పటి ఇన్స్పెక్టర్ మోహన్ దర్యాప్తు చేసి రఘునాథ్ది ఆత్మహత్య అని కోర్టుకు బే రిపోర్టు సమర్పించారు. ఆ వెంటనే రఘునాథ్ భార్య మంజుల హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు కేసు దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ కూడా ఆత్మహత్య అంటూ నివేదిక ఇవ్వడంతో మంజుల మరోసారి హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించగా రఘునాథ్ మృతిపై సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం సిబిఐ చెన్నై విభాగం ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే ప్రస్తుతం డిఎస్పీగా ఉన్న మోహన్ తో పాటు ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజలను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారని సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో అరెస్ట్ అయిన అప్పటి ఇన్స్పెక్టర్ ప్రస్తుత డిఎస్పీ మోహన్ రఘునాథ్ కేసును తప్పుదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయట. అరెస్ట్ చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో పరస్పర ఆగ్రహంలోని సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. ఆయన రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలు చేస్తున్నారు. అయితే సిబిఐ అరెస్టు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం చేశారు?